హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమిటంటే పచ్చిమిర్చి ఎగ్ కారము. దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, కరివేపాకు 2 రెమ్మలు, 3 ఎగ్స్, శనగపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు, చిటికెడు పసుపు, ఎల్లిపాయలు. దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. ఫస్ట్ మనము పచ్చిమిర్చి తీసుకోవాలి. మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, కానీ నేను రోట్లో దంచుతున్నాను. దీనికి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఈ కచ్చా పిచ్చా దంచుకుంటే మీకు టేస్ట్ కూడా బాగుంటుంది. కచ్చా పచ్చా దంచితే టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో పడితే అంత టేస్ట్ అంత ఏముండదు. మీ ఇష్టం, ఎట్లనైనా చేసుకోవచ్చు. కచ్చా పచ్చా దంచితే టేస్ట్ బాగుంటుంది తినడానికి. మిక్సీ అయితే ముద్దలాగా అయిపోతుంది కదా, అందుకే నేను రోట్లో దంచుతున్నాను. కచ్చా పచ్చా దంచింది మనం ఒక బౌల్లో తీసుకుందాము. నెక్స్ట్ మనం పోపు వేసుకోవాలి. దీనికి నేనైతే గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటున్నాను. కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మినపగుండ్లు కూడా వేసేసుకోవాలి. శనగపప్పు కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇట్లా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవి బాగా వేగాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవి వేగినవి. కలమాకి వేసుకోవాలి. మనం గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పసుపు వేసుకోవాలి కొంచెం. ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ జర వేగనివ్వాలి. నేనైతే కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి 3 ఎగ్స్ తీసుకున్నాను. పీసెస్ వైజ్గా చేసుకుంటే తినడానికి బాగుంటుంది. ఇది ఫ్రై అయ్యేలోపు మనము ఎల్లిపాయలు దంచుకుందాం. ఇది కూడా కచ్చా పచ్చానే దంచుకోవాలి. ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయ వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కచ్చా పచ్చా దంచుకున్న పచ్చిమిర్చి వేసాను. ఎల్లిపాయలు కూడా కచ్చా పచ్చా దంచిన వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇట్లా వేపుతూ ఉండాలి ఫ్రై అయ్యే వరకు. స్మెల్ అయితే మంచిగా ఉంది. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ 5 మినిట్స్ వేగనియాలి. దీనిపైన మూత పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూసుకున్నాము. రెడీ అయిపోయింది పచ్చిమిర్చి ఎగ్ కారము. ఈ బిజీ లైఫ్లో మనం 10 మినిట్స్లో అయిపోయేదంటే ఎగ్ కారం ఈజీగా అయిపోతుంది. పచ్చిమిర్చి ఎగ్ కారం రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లో తీసుకుందాము. ఇది మనం వేడివేడి అన్నంలో తీసుకోవచ్చు, పప్పు అంచుకు కూడా తీసుకోవచ్చు. ఇంతే అండి పచ్చిమిర్చి ఎగ్ కారము. ఎంతో ఈజీగా తొందరగా అయిపోతుంది. ఈ బిజీ లైఫ్లో మీరు ఫాస్ట్ చేసుకోవాలంటే ఈ 10 మినిట్స్లో అయిపోతుంది.
ట్రై చేయండి. థ్యాంక్ యూ. నేనైతే వేడి వేడి అన్నంలో పచ్చిమిర్చి ఎగ్ కారంతో తింటున్నాను.